Hi, welcome back students, my YouTube channel Science and Maths for Students. So in last class we are discussing about the some of the definitions like motion, rest, relative, okay, so uniform motion. So these all are things we are discussing in last class. So in this class we are going to discuss about the some of the problems given in page number 23. Example problem is given here. It is a very simple example problem. So once I want to read the question. A man standing under a steel lamp of height capital H above the ground and start running with a constant speed V in a constant direction. Okay. The light from the lamp falling on the man form a shadow of him. So find the velocity with which the edge of the shadow of the man's head moves over the ground if the height is h. అంటే క్యాపిటల్ హెచ్ ఎత్తున్నటువంటి ఒక పోల్ వద్ద అంటే స్టీల్ పోల్ దగ్గర నుంచి స్మాల్ హెచ్ ఎత్తుండేటటువంటి అంటే ఈ ఎత్తుని హైట్ అంటాం. ఒక పర్సన్ ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు. మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి లైట్ వచ్చినప్పుడు అతని ముందు డైరెక్షన్లో షాడో ఏర్పడుతుంది. షాడో కూడా మూవ్ అవుతుంది. అతని హెడ్ యొక్క ఎడ్జ్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది అది కనుక్కోండి. సో ఫైండ్ ది వెలాసిటీ with which the edge of the shadow of man's head moves over the ground if the height is h. ఇతని హైట్ నిలబడిన వ్యక్తి యొక్క హైట్ క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ అయితే టోటల్ హైట్ మనం క్యాపిటల్ హెచ్ అనుకున్నాం. ఓకేనా? సో ఫిగర్ 13 ఒకసారి చూసామంటే సో హియర్ ఓఏ రిప్రజెంట్స్ ది హైట్ ఆఫ్ ద స్టీల్ దట్ ఈస్ క్యాపిటల్ హెచ్. ఓడి రిప్రజెంట్స్ ది హైట్ ఆఫ్ ద మ్యాన్ దట్ ఈస్ స్మాల్ హెచ్. అండ్ ది డిఏ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. ఓకే. సో ఇతను ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఇతని కంటే ముందు ఇతని షాడో మూవ్ అవుతుంటుంది. ఇతను ఓ నుంచి ఇక్కడ దాకా ఎస్ వరకు పాయింట్ వస్తే స్మాల్ ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇతని షాడో సి వరకు ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? సో షాడో ముందు ఉంటుంది ఎందుకంటే లైట్ ఈ డైరెక్షన్లో వస్తుంటాయి కాబట్టి ఈ రేస్ ఇట్లా పడినప్పుడు షాడో ముందుకు వస్తుంది. సో షాడో వచ్చి ఇక్కడ సి వరకు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము దీంట్లో ఈక్వేషన్ని డిరైవ్ చేయాలి. ఒక్కసారి చూసామంటే ఈ డయాగ్రామే ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్, 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్ ఏబిడి, see here, it is ABD. So at D it is 90 degrees. So that means it is a right angle triangle. Next triangle ACO, ACO, it is also a right angle triangle. So right angled at O. We all are know that all the right angle triangles are similar. Mathematics లో మనకు వస్తుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు సిమిలారిటీ ప్రాపర్టీస్ ప్రకారము the ratio of the corresponding sides of similar triangles are equal. So ఈ similar triangle ADB, it is a right angle triangle. Triangle AOC, it is also a right angle triangle. వీటి యొక్క రేషియోస్, సో సిమిలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఫస్ట్ ట్రయాంగిల్లో తీసుకున్నామంటే దీన్ని హైట్ అనుకుంటాం మనం జనరల్గా. సో హైట్ వచ్చేసి ఏడి లేదా దీన్ని బేస్ అనుకుంటే డిబి, బేస్ బై హైట్ డిబి బై ఏడి తీసుకున్నాం. అదేవిధంగా పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ వచ్చేసి ఓసి, ఓసి బై హైట్ వచ్చేసి ఓఏ. సో ఓసి బై ఓఏ తీసుకున్నాం. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. వీ నో దట్ ద ప్రాపర్టీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ the ratio of the corresponding sides are equal in similar triangles because these two are similar triangles. ఒకసారి చూసామంటే ఓ నుంచి ఇక్కడ దాకా ఈ పాయింట్ సపోజ్ డి అనుకోండి, ఇక్కడ దాకా ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత? ఇట్ ఈజ్ ఏ స్మాల్ ఎస్. ఓకే. సో దిస్ పాయింట్ ఓబి అనేటటువంటి పాయింట్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? ఆయన స్మాల్ ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. అతని షాడో ఓసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? క్యాపిటల్ ఎస్. సో ఇట్ ఈజ్ ఏ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్గా డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి క్యాపిటల్ ఎస్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఇందులో ఇక్కడ మనం డిబి బదులు, సో డిబి అన్నా ఓబి అన్నా రెండు ఒకటే. డిబి బదులు ఏం పెట్టాము? స్మాల్ ఎస్ సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ దీని బదులు ఏడి బదులు, ఏడి అంటే ఇది టోటల్ హైట్ క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ హెచ్ నుంచి స్మాల్ హెచ్ తీసేసాం కాబట్టి క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం.
ఓసి కాడికి రాండి. సో ఓ నుంచి సి ఇట్ ఈస్ టోటల్ డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ ఎస్ అండ్ ఓఏ. సో ఓఏ అంటే సో ఓ నుంచి ఏ దాకా ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ హెచ్. we all are know that displacement s is equal to v into t. ఇతను v స్పీడ్తో పోతున్నాడు. సో టైం t సెకండ్స్ పట్టింది అనుకోండి. సో ఇతను డిస్ప్లేస్మెంట్ s is equal to ఏం రాసుకోవచ్చు, v into t. సో ఇన్ ప్లేస్ ఆఫ్ s సో వీఆర్ సబ్స్టిట్యూటింగ్ vt, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. vt బై h మైనస్ స్మాల్ h is equal to s బై క్యాపిటల్ h. సో వీటీ ఎందుకు రాసాము, ఎస్ బదులు స్మాల్ ఎస్ బదులు మనం వీటీ రాసాం. ఓకేనా. సో దీంట్లో ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ టు వి అనేటటువంటిది మనకు ఆల్రెడీ తెలుసు. వీ నో దట్ ఎస్ బై టీ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది షాడో ఆఫ్ మ్యాన్స్ హెడ్. స్పీడ్ ఆఫ్ ద షాడో ఆఫ్ మ్యాన్స్ హెడ్ మనం ఏమనుకుంటాం అంటే క్యాపిటల్ వి అనుకుంటాం. స్పీడ్ ఆఫ్ ద పర్సన్ వచ్చేసి స్మాల్ వి అనుకుంటే, సో స్పీడ్ ఆఫ్ ది షాడో వచ్చేసి క్యాపిటల్ వి అనుకుంటే, ఎస్ అంటే క్యాపిటల్ ఎస్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ షాడో బై టీ టోటల్ టైం టేకన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ బదులు మనం వి రాసుకోవచ్చు. సో దీంట్లో ఈ టీని యువతలకు పంపించి హెచ్ని యువతలకు తీసుకొచ్చామంటే వి ఇంటూ హెచ్ బై క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఎస్ బై టీకి ఈక్వల్ అవుతుంది. ఓకే. సో ఎస్ బై టీ వచ్చేసి క్యాపిటల్ వికి ఈక్వల్ కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ షాడో ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ వి బై క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. అదే రకంగా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ మోషను, నాన్ యూనిఫామ్ మోషన్ కూడా మనం డిస్కస్ చేసినాం. నాన్ యూనిఫామ్ మోషన్ కింద మనకు ఈ ల్యాబ్ యాక్టివిటీ 5ను మనం తీసుకోవచ్చు. సో యాక్సలరేషను లేదా వెలాసిటీ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద రోలింగ్ బాల్ యొక్క వెలాసిటీని ఎలా ఉంటుంది, ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇది కూడా అబ్జర్వింగ్ ద యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. సో దీంట్లో లీనియర్ వెలాసిటీ చేంజ్ అవుతుంటుంది, యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. దీస్ ఆర్ ది డైరెక్షన్స్ ఆఫ్ లీనియర్ వెలాసిటీ. ఓకే. సో నెక్స్ట్ యాక్సలరేషన్. వీ ఆల్ ఆర్ నో దట్ ద డెఫినేషన్ ఆఫ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సలరేషన్. సో యూనిఫామ్ వెలాసిటీలో యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, యాక్సలరేషన్ కూడా దీంట్లో కాన్స్టెంట్గా ఉంటుంది. యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంది, ఇవన్నీ మనం చెప్తా ఉన్నాం. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్. యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్కి ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్స్ని డెరైవ్ చేయటం చాలా సింపుల్. ఇది దీంట్లోనే టెక్స్ట్ బుక్లోనే చాలా క్లియర్గా ఇచ్చినాడు. సో మీరు జస్ట్ ఒకసారి ఇక్కడున్న డేటా మొత్తాన్ని చదివితే మీరు సొంతంగా ఈక్వేషన్ని రాయొచ్చు. కన్సిడర్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఒక కాన్స్టెంట్ యాక్సలరేషన్తో స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో ఒక వస్తువు మూవ్ అవుతుందంటే, సో దాంట్లో యాక్సలరేషన్ అంటే డెఫినేషన్ తెలుసు, చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం టేకన్. We all are know that change of velocity is represented with delta v and time change is represented with delta t. So acceleration is represented with a. సో ఇక్కడ యూనిఫామ్ మోషన్లో తీసుకున్నాం కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మనకు ప్రీవియస్ అంతకుముందు డెఫినేషన్లో వచ్చింది. సో యూనిఫామ్ మోషన్లో యాక్సలరేషన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, యాక్సలరేషన్ చేంజ్ కాదు. యాక్సలరేషన్ చేంజ్ అయితే యూనిఫామ్ మోషన్లో ఉండదు. సో యూ బి ది స్టార్టింగ్ వెలాసిటీ, టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ స్మాల్ యూ అనుకుంటే, టీ సెకండ్స్ తర్వాత దాని ఫైనల్ వెలాసిటీ స్మాల్ వి అనుకుంటే, సో వెలాసిటీ ఎట్ ద టీ సెకండ్స్ టైం టీ అండ్ లెట్ ఎస్ బి ది డిస్ప్లేస్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ కావడానికి డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుంటే, ఇనిషియల్ బిగినింగ్లో ఉండేటటువంటి వెలాసిటీని సో స్మాల్ యూతో సూచిస్తాం, లాస్ట్లో ఉండే వెలాసిటీని స్మాల్ వీతో సూచిస్తాం. ఇక్కడ టైం వచ్చేసి టీ సెకండ్స్, ఇక్కడ టైం వచ్చేసి టీ సెకండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేసినటువంటి డిస్ప్లేస్మెంట్ ఎస్ అయితే, ఎస్ మీటర్స్ అయితే, సో వీటికి మనం ఈక్వేషన్స్ని అప్లై చేస్తాం. సో మనం ఫ్రమ్ ది డెరివేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేషన్ యూనిఫామ్ యాక్సలరేషన్ డెరివేషన్ ప్రకారము యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై time. So the time is t minus 0. You can write it as t minus 0, that is equal to t అవుతుంది. ఈ t క్రాస్ మల్టిప్లై చేస్తే you will get at is equal to v minus u. ఓకే. ఈ మైనస్ యూని అవతల పంపించాం అనుకోండి ప్లస్ యూ అవుతుంది.
u plus at is equal to v. This is the first equation, very important equation. ఓకేనా? సో దీని నుంచి మనం రిమైనింగ్ ఈక్వేషన్స్